Okay friends, now we are going to discuss about cranial nerve number 4 and cranial nerve number 6. Okay, cranial nerve number 4 and cranial nerve number 6. First, cranial nerve number 4 గురించి చూద్దాం. It is a pure motor nerve giving for extraocular muscle superior oblique. Okay, superior oblique muscle ki cranial nerve number 4 is set. Cranial nerve number 4 is called as trochlear nerve. Cranial nerve number 4 is called as trochlear nerve. దీని ఒరిజిన్ చూద్దాం. ఓకే, ఒరిజిన్ వచ్చేసరికి if this is midbrain section at the level of inferior colliculus. Okay, this is inferior colliculus. Midbrain section at the level of inferior colliculus దగ్గర మనకి ఫోర్త్ క్రేనియల్ నర్వ్ అనేది మిడ్ లైన్ కి ఎగ్జాక్ట్లీ పక్కకే ఉంటుంది. మిడ్ లైన్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది. ఇదేం చేస్తుంది? క్రాస్ అవుతుంది. It undergoes decussation at the level of midbrain inferior colliculus. ఇప్పుడు ఇలా క్రాస్ అవుతుంది. ఇట్ నార్మల్ దిస్ ఈస్ వెంట్రల్ సైడ్, దిస్ ఈస్ డోర్సల్ సైడ్. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రేనియల్ నర్వ్ నెంబర్ 4 ఈస్ ద ఓన్లీ క్రేనియల్ నర్వ్ విచ్ ఎగ్జిట్స్ బ్రెయిన్ స్టెమ్ ఫ్రమ్ డోర్సల్ ఆస్పెక్ట్. మిగతా అన్ని వెంట్రల్ ఆస్పెక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఓన్లీ క్రేనియల్ నర్వ్ నెంబర్ 4 ఈస్ సీన్ ఆన్ ద డోర్సల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్. అయితే ఇట్లా డికసేషన్ అనేది జరుగుతుంది ఎట్ ద లెవెల్ ఆఫ్ ఇన్ఫీరియర్ కాలిక్యులస్. క్రాసింగ్ అనేది జరుగుతుంది. క్రాస్ అయ్యి బయటకు వచ్చి ఇట్లా కిందికి వస్తుంది. ఓకే, నేను ఫస్ట్ ఒక్కదాని గురించి మాత్రమే మాట్లాడదాం. ఇక్కడ ఇఫ్ దిస్ ఈస్ క్యావర్నస్ సైనస్ along the lateral wall of the cavernous sinus, cranial nerve number 4 enter the cavernous sinus. Okay, enter the cavernous sinus and go along the lateral wall of the cavernous sinus. Cavernous sinus lateral wall నుంచి ఇది పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత superior orbital fissure ని పియర్స్ చేసుకొని superior oblique muscle కి ఇస్తుంది. ఓకే, superior oblique muscle ఫంక్షన్స్ ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటిది? internal rotation or intorsion and depression when adducted. అంటే నార్మల్గా ఇఫ్ రైట్ ఐ లెఫ్ట్ ఐ నార్మల్ అక్షరం చూస్తుంది. దిస్ ఇస్ superior rectus, inferior rectus, medial rectus, lateral rectus, superior rectus, inferior rectus. ఆబ్లిక్స్ యాక్షన్ ఏంటంటే elevation when adducted is by inferior oblique. Depression when adducted is by superior oblique. సో ఇప్పుడు డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో depression when adducted is done by superior oblique which is supplied by cranial nerve number 4. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ లీజన్ అయితే cranial nerve number 4 లీజన్ అయితే మనకి ipsilateral elevation when adducted and there is no internal rotation. ఓకే, ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. ipsilateral elevation when adducted. నార్మల్గా superior oblique యాక్షన్ ఏంది? అడక్ట్ చేసినప్పుడు డిప్రెషన్ చేయడం. ఇప్పుడు ఏమవుతుంది? అడక్ట్ చేసినప్పుడు ఎలివేషన్ అవుతుంది. ipsilateral elevation when adducted. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ రొటేషన్. నార్మల్గా superior oblique యాక్షన్ ఏంది? ఇంటర్నల్ రొటేషన్. ఓకే, లాస్ ఆఫ్ ఇంటర్నల్ రొటేషన్. కాబట్టి ఇంటర్నల్ రొటేషన్ అవ్వలేదు కాబట్టి కాంపన్సేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాంపన్సేటరీ హెడ్ టిల్ట్ అనేది జరుగుతుంది. కాంపన్సేటరీ హెడ్ టిల్ట్ టువర్డ్స్ నార్మల్ సైడ్
normal side. Compensatory head tilt happens towards the normal side. Towards the normal side or contralateral side. Towards the normal side or contralateral side. This is the most important point. Ipsilateral elevation with adduction and there is no internal rotation కాబట్టి compensatory head tilt happens towards the normal side or contralateral side. అంటే ఇప్పుడు ఐస్ ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు ఇట్లున్నాయా? ఇఫ్ దిస్ ఈస్ ద నార్మల్ ఐస్ ఎట్లయిపోతుంది అంటే ఎలివేషన్ వెన్ అడక్టెడ్ అంటే ఇట్లుంటుంది ఐస్. ఎలివేషన్ విత్ అడక్షన్. ఎలివేషన్ విత్ అడక్షన్. నార్మల్ యాక్షన్ ఏంది? డిప్రెషన్ విత్ అడక్షన్. అది లాస్ అయిపోతే లాస్ట్ అయి ఎలివేషన్ విత్ అడక్షన్ అవుతుంది. ఓకే, ఇంకొకటి సెకండ్ ఏంటిదంటే, సో నార్మల్గా మనం ఎప్పుడైనా రీడ్ చేయాలన్నా ఆర్ డౌన్ స్టేర్స్ కిందికి వెళ్ళాలన్నా మెట్ల మీదకి వెళ్ళి మనకి ఐస్ ఎలా ఉండాలి? చదువుకునేటప్పుడు ఐస్ అనేటి దగ్గరకు వస్తాయి ఇట్లా. ఓకే, దిస్ ఈస్ డిప్రెషన్ వెన్ అడక్షన్. డిప్రెషన్ విత్ అడక్షన్ అనేది రీడింగ్ అండ్ డౌన్ స్టేర్స్ కిందికి మెట్లు దిగేటప్పుడు డిప్రెషన్ అండ్ అడక్షన్ పొజిషన్లో ఉంటుంది నార్మల్గా. బట్ డ్యూ టు క్రేనియల్ నెంబర్ 4 ప్యాల్సీ అవ్వడం వల్ల దేర్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ డౌన్. అంటే నాట్ ఏబుల్ టు డిప్రెషన్ ఆఫ్ ఐస్ విత్ అడక్షన్. ఓకే, నాట్ ఏబుల్ టు అడక్ట్ విత్ డిప్రెషన్. సో నాట్ ఏబుల్ టు డిప్రెస్ ఐస్ విత్ అడక్షన్. దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది? పేషెంట్ ఫీల్స్ డిఫికల్ట్ టు రీడ్ and to climb downstairs. Okay, difficult to read and to go downstairs. Patient feels difficult to read and to go downstairs. And eye position ఎలా ఉంటుందంటే ipsilateral elevation while adduction and there is no internal rotation. Then compensatoryగా head tilt towards the normal side ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకోబోయే టాపిక్ పేరు cranial nerve number 6. Cranial nerve number 6 is called as abducens nerve. అబ్డ్యూసెన్స్ నర్వ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇఫ్ దిస్ ఇస్ మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడ్యులా. మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడ్యులా. క్రేనియల్ నర్వ్ నెంబర్ 6. క్రేనియల్ నర్వ్ నెంబర్ 6 is present at the midline of pons. ఓకే, మిడ్లైన్ ఆఫ్ పాన్స్. అక్కడ నుంచి క్రేనియల్ నర్వ్ నెంబర్ 6 అనేది త్రూ ద పాంటో మెటిలరీ జంక్షన్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆబ్లిక్ పాత్వేకి వెళ్తుంది. ఓకే, ఆబ్లిక్ పాత్వే ఎట్ ద పాంటో మెడ్యులరీ జంక్షన్ నుంచి బయటకు వస్తుంది. ఆబ్లిక్ పాత్వే నుంచి బయటకు వెళ్తుంది ఎట్ ద పీట్రస్ టెంపోరల్ బోన్, టిప్ ఆఫ్ ద పీట్రస్ టెంపోరల్ బోన్. ఇఫ్ దిస్ ఈస్ పీట్రస్ టెంపోరల్ బోన్ ఎట్ ద టిప్ ఆఫ్ ద పీట్రస్ టెంపోరల్ బోన్ దగ్గర ఇట్ పాసెస్ ఇన్ డొలరాయిస్ కెనాల్. ఓకే, ఈ కెనాల్ నుంచి బయటకు వస్తుంది. దిస్ ఈస్ డోరెలోస్ కెనాల్. ఇట్ పాసెస్ ఇన్సైడ్ ద డోరెలోస్ కెనాల్. బయటకు వచ్చిన తర్వాత క్యావర్నస్ సైనస్ లేటరల్ వాల్. దిస్ ఈస్ లేటరల్ వాల్ ఆఫ్ క్యావర్నస్ సైనస్ అండ్ ఇట్ గోస్ ఇన్సైడ్ ద క్యావర్నస్ సైనస్. ఇన్సైడ్ అండ్ లేటరల్ వాల్ ఆఫ్ ద క్యావర్నస్ సైనస్ నుంచి వచ్చి సేమ్ సుపీరియర్ ఆర్బిటల్ ఫిషర్ని పియర్స్ చేసి లేటరల్ రెక్టస్ అనే మజిల్కి ఇస్తుంది. లేటరల్ రెక్టస్ ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్కి ఇస్తుంది. అండ్ అబ్డ్యూసెన్స్ ఈజ్ ఎ ప్యూర్ మోటార్ నో. ఓకే, దిస్ ఈస్ ద కోర్స్ ఫ్రమ్ ద మిడ్ లైన్ ఆఫ్ ద పాన్స్ దగ్గర నుంచి ఒరిజిన్ అవుతుంది. ఫ్రమ్ ద పాంటోమెడ్యులర్ జంక్షన్ బయటకు వస్తుంది. ఆబ్లిక్ పాత్వే నుంచి బయటకు వెళ్తుంది. టిప్ ఆఫ్ ద పీట్రస్ టెంపోరల్ బోన్ ఇన్ టు ద డొలరోస్ కెనాల్. అక్కడ నుంచి పాస్ ఇన్సైడ్ ద క్యావర్నస్ సైనస్ along the lateral wall of the cavernous sinus, pierce the superior orbital fissure and finally reach to the lateral rectus muscle. Okay, lateral rectus muscle ఏం చేస్తుంది? abduction. Lateral rectus muscle help in abduction of eye. ఒకవేళ if lesion ఎలా అవుతుంది? lesion of cranial nerve number 6 ఎట్లా అంటే ఒకవేళ increase in intracranial pressure leading to
బ్రెయిన్ స్టెమ్ అంటే మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడ్యులా. ఇవి హర్నియేషన్ అనేది జరుగుతుంది. హర్నియేషన్ ఆర్ go down lead to injury to cranial nerve number 6 at petrous temporal bone. Petrous temporal bone apex. ఎట్లా అంటే ఒకవేళ ఈ టోటల్ పార్ట్ అనేది హర్నియేషన్ వల్ల కిందికి వెళ్ళిందంటే ఎట్ ద పీట్రస్ టెంపోరల్ బోన్, దిస్ పార్ట్ దగ్గర, ఈ పార్ట్ దగ్గర క్రేనియల్ నర్వ్ నెంబర్ 6 అనేది ఇంపింజ్మెంట్ అవుతుంది. దిస్ కాజెస్ లేట్ cranial nerve number 6 injury. Cranial nerve number 6 injury అవ్వడం వల్ల not able to abduct. ABDUCT. Okay, not able to abduct. Therefore, normal or primary gaze లో ఉన్నప్పుడే, అంటే నార్మల్ అంటే ఇలా చూస్తున్నప్పుడే ఏమవుతుంది పేషెంట్కి, ఇప్సిలేటరల్ ఐ మీడియల్లీ డీవియేటెడ్. అంటే నార్మల్గా ఇలా ఉండేది, పేషెంట్ ఐ కెనాట్ సీ లేటరల్ వర్డ్స్, సో ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు మీడియల్ ఆస్పెక్ట్. ఓకే, ఇది నార్మల్. ఇది క్రేనియల్ నర్వ్ నెంబర్ 6 పాల్సీ. ఇట్ ఈస్ టువర్డ్స్ ద మీడియల్ సైడ్, ఇలా ఉండిపోతుంది. అడక్టెడ్ ఐ ఆర్ not able to abduct. Okay, so these are the features. Finally ఒకసారి కంపారిజన్ చూసుకుంటే cranial nerve number 3, cranial number 4, cranial nerve number 6. This is both motor and parasympathetic. ఇది మోటార్, ఇది మోటార్. అయితే దీనికి ఇంజురీస్ ఎక్కడ అవ్వచ్చు? ఒకటి మిడ్ బ్రెయిన్ స్ట్రోక్, అంకల్ హర్నియేషన్, పీకామ్ అన్యూరిజం, క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్, ఇవన్నిటి వల్ల ఇంజురీ అనేది జరగచ్చు టు ద క్రేనియల్ నర్వ్ నెంబర్ 3. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ మోటార్ పార్ట్ అండ్ ఇస్కెమియా కూడా, ఇస్కెమియా సీన్ ఇన్ డయాబెటీస్ మెలిటస్. ఒకవేళ మోటార్ పార్ట్ ఆర్ పారాసింపాథిక్ పార్ట్, మోటార్ పార్ట్కి ఏమైనా అయితే ఇట్ లీడ్స్ టు టోసిస్, ఎల్పిఎస్ ఖరాబ్ అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ డౌన్ and out pupil due to superior rectus and inferior oblique కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, superior oblique and inferior oblique కి ప్రాబ్లం అవుతాయి కాబట్టి, అండ్ అవుట్ గేస్ ఇచ్చి టు మీడియల్ రెక్టస్ ప్రాబ్లం అవుతాయి కాబట్టి. నెక్స్ట్ పారాసింపాథిక్ ఏంటిదంటే మనకి సీలారిస్ మజిల్ పోతుంది అండ్ ప్యూపిలర్ రిఫ్లెక్స్ కూడా పోతుంది, లీడ్ టు blown out pupil or dilated pupil. Next cranial nerve number 4 problem ఎప్పుడైతుందంటే it leads to superior oblique problem. Okay, cranial nerve number 4 trochlear nerve అంటారు. It supplies to the superior oblique. దీనికి ఇంజురీ అయితే it leads to ipsilateral elevation of eye when adducted. And as there is no internal rotation, compensatory head tilt happens. Compensatory head tilt to normal side or contralateral side. Okay, contralateral side compensatory head tilt aitadi, and there is difficulty to read and there is difficulty to go downstairs. Okay, difficulty to read and difficulty to go downstairs. నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇప్సిలేటరల్ ఎలివేషన్ ఆఫ్ ద ఐ విత్ అడక్షన్, అంటే ఇలా ఉంటుంది నార్మల్ ఐ. ఓకే, ఇట్లా మీదికి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ క్రేనియల్ నర్వ్ నెంబర్ 6 వచ్చేసరికి అబ్డ్యూసెన్స్ నర్వ్ అంటారు, విచ్ సప్లైస్ టు లేటరల్ రెక్టస్. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ ఇంజురీ అయితే ఇప్సిలేటరల్ ఐ ఈస్ మీడియల్లీ డీవియేటెడ్ ఇన్ ప్రైమరీ గేజ్. అంటే నార్మల్గా ఇట్లుండాల్సిన ఐస్ ఏమైపోతాయి, మీడియల్ సైడ్ డివైడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, అడక్టెడ్ ఐ ఆర్ నాట్ ఏబుల్ టు అబ్డక్ట్. సో ఫైనలీ దీస్ ఆర్ ద cranial number 3, 4, 6 and its lesions. Okay, thank you for your patience listening.